ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్ట్ అయిన కర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు. అత్యాచార బాధితుడు ఈ విషయాలను వెల్లడించారు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయం అయ్యాడని, అప్పుడు తన ఫోన్ నంబరు తీసుకుని విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపారు. నిత్యం గుడ్ మార్నింగ్ తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు. తనను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కాళ్ళు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు అతను వివరించాడు. చీర కట్టుకుని గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ ఫోన్లో ఉన్నాయని తెలిపాడు. ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.